అన్ని ఘోరంగా చంపిండు వాడు. ఆయనకు ఉరి శిక్ష తప్పకుండా న్యాయం జరగాలి సార్. వాళ్ళ పిల్లల గురించి, ఆ చిన్న చిన్న పిల్లల గురించి అయినా జరగాలి సార్. ప్రవీణ్ కూడా మీ బంధువే అంటున్నారు, ప్రేమ వివాహం చేసుకున్నారు అంటున్నారు. అసలు తర్వాత ఎందుకు ఇట్లా జరిగిందని? 10 సంవత్సరాలు బాగానే ఉన్నారు సార్, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ప్రేమించును ఒక అమ్మాయి ఆడ పాయపేట అనే ఊర్లో ఆక్రమ సంబంధం పెట్టుకుని ఆ అమ్మాయిని గురించే మా చెల్లిని హత్య చేసిండు వాడు. ఆమె గురించే నాకు సంతోషంగా ఉండనియవరా మీరు ముగ్గురు అని చెప్పి కొట్టిండంట. వాయిస్ రికార్డులా కూడా ఉంది సార్. ఆమె నాకు మొత్తం చెప్పేది బాధలన్నీ. ఆమెతోనే ఉంటా నేను, ఆమెతోనే ఉంటా. ఊర్లో అయితే కాగితం మీద ఇడాకులని రాస్తే కాళ్ళ ఎల్లా నమ్మి రీసెంట్ గా పంచాయతీ చేసిరు, పెద్ద మనుషులు మీ కుటుంబ సభ్యులంతా మాట్లాడి పంపించారు అని చెప్పారు కదా, అప్పుడు అసలు ఏమన్నారంటే మామ నేను మారుతా, మంచిగా పిల్లల్ని చూసుకుంటా, ఆమెను వదిలేసిన నేను కాళ్ళ ఎల్ల మొత్తం పడ్డాడు సార్ ఆడ మా వాళ్ళది. అయితే ఇప్పుడు పిల్లలు ఉన్నాడు ఏడ చంపిస్తాడు అని అనుకున్నాం గానీ అట్లా చేస్తాడని అనుకోలేదు సార్. మేము అట్లా చేస్తాడని మేము అస్సలు అనుకోలేదు.